హలో గాయ్స్, ఈ బ్లాగ్ వచ్చేసి నవరాత్రి డే 8. ఇక నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇక డాడీ అక్కనైతే వెళ్ళి బతుకమ్మ పూలు అయితే తెచ్చేసిరు. బతుకమ్మ అయితే ఏమేమైతే తయారు చేయకైతే పడతాయో అవి అయితే అన్నీ తెచ్చేసింది. ఆ మమ్మీ అక్కనైతే తయారు చేసుకున్నాను అయితే ఊసురు బతుకమ్మ. ఇక బతుకమ్మ అయితే తయారైతే చేసేసింది ఇక మమ్మీ. ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది. అంత పర్ఫెక్ట్ అయితే రాలేదు. మధ్యలోనైతే లోటస్ అయితే పెట్టారు. ఇక బతుకమ్మనైతే రెడీ అయితే అయిపోయింది. ఇక బతుకమ్మ గిట్టంగా అయితే రెడీ అయితే అయిపోయింది. లంచ్ వచ్చేసి అయితే మమ్మీ పప్పు ఇంకానైతే పప్పు అయితే వండింది. ఇంకా ఏంది చిక్కుడుకాయ కూర, ఇంకానైతే పెరుగు అవుతుంది. గరం గరం అన్నం గిట్టంగా ఉండే తినేసేసి ఇక నేనైతే పులారు ఇంకా కొబ్బరికాయ అయితే తెచ్చిచ్చేసిన. పులారు ఇంకా కొబ్బరికాయ గిట్టంగా తెచ్చిచ్చేసేసి ఉడుకు నీళ్ళు గిట్టంగా అయితే పెట్టేసుకున్నా. ఉడుకు నీళ్ళు గిట్టంగా పెట్టేసుకొని స్నానం గిట్టంగా అయితే వేసేసుకున్నా. ఇక సాయంత్రం పూజ అయితే అయిపోయింది. ఇక సాయంత్రం పూజలోనైతే అక్కనైతే ప్రసాదం వచ్చేసి ఏం పెట్టిందంటే పప్పు ఇంకా అన్నం ఇంకా ఆలుగడ్డ ఫ్రై అయితే వేసింది. ఇక అక్కనైతే బతుకమ్మ తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇప్పుడు జియాగూడకి అయితే వెళ్తున్నాం. బతుకమ్మ ఇటంగా అయితే మొత్తం రెడీ అయితే అయిపోయింది. మీకు ఇటంగా బ్లాగ్ ఇటంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ డే 9.